ఈరోజు ముట్టి సంతోషంగా ఇక్కడికి వచ్చారు. 3 వారాల క్రితం వచ్చిన బిడ్డ ఇదిగో ఈరోజు ఎటువంటి సహాయం లేకుండా వచ్చాడు. దేవుని ఆత్మశక్తి ఇప్పుడే బిడ్డను తాకును గాక పూర్తిగా. ఆమేన్. చప్పట్లు కొడతాం గట్టిగా. జీసస్ శ్రీకాబారారషి ఓరిద బాబా 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 బాబా. జీసస్ పవర్ రిలీజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మరి ఆపరేషన్ కూడా జరిగిందండి. నడవలేని స్థితిలో. ఎంతకాలం బట్టి నడవలేదమ్మా బ్రదరు? 6 నెలలో, ఇది 7వ నెల. మరి స్టిక్ పట్టుకుని మీరు పోయిన వారం ఈయన సాక్ష్యం చూశారు. స్టిక్ పట్టుకుని వచ్చాడు. మరి మంచములో ఉన్న ఈ సహోదరిని ప్రభు ముట్టాడు. ఆమేన్. హల్లెలూయా. నార్మల్గా నడవగలుగుతున్నాడు. మరి ఆ కాలు ఇలా వంకరకి, కాళ్ళు ఏళ్ళు వంకరలు ఉన్న ప్రభు అద్భుతం చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈయన మా ఆయన అప్పారావు. ఈయనకి స్పైన్ ఆపరేషన్ అయ్యింది. 6 months నుంచి నడవలేకపోతుండే. అయ్యగారి దగ్గరికి వచ్చి ప్రేయర్ చేయించుకున్నాక దేవుడి దయ వల్ల మా ఆయనకు స్వస్థతనిచ్చారు. స్టిక్ పట్టుకొని నడిచేవారు ఇంతకుముందు. ఇప్పుడు ఏది లేకుండా మంచిగా నడవగలుగుతున్నారంటే దేవుని కృప. అసలు అన్ని సాక్ష్యాలు చూసేటప్పుడు అన్ని సాక్ష్యాలు నేను చూడడమే వినడమే కాకుండా అనేకులకు మేము సాక్ష్యంగా ఉండాలని ఎంతగానో ప్రేయర్ చేశాను. ఆ సారి వచ్చేటప్పుడు మమ్మల్ని అదే విధంగా దేవుడు సాక్షి బిడ్డలుగా నిలబెట్టుకున్నందుకే వందనాలు. నడవలేకపోతుండే ప్రభు అయ్యగారి దగ్గరికి వచ్చాము ఒక 3 వారాల క్రితము. అయ్యగారు ప్రేయర్ చేశారు. అప్పుడు నా చేతిలో స్టిక్ ఉండే, స్టిక్ పట్టుకొని నడుస్తుండే. ఇప్పుడు అయ్యగారు ప్రేయర్ చేసినాక నాకు స్టిక్ ఏం లేకుండా మామూలుగా నడవగలుగుతాను. అందుకే ఇప్పుడు కూడా వచ్చి ప్రేయర్ చేయించుకున్నాం. నమ్మకంగా ఉంది. అయ్యగారు ప్రేయర్ చేశారు. ప్రభు నందు వందనాలు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. కుమారి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఇప్పుడు? తార్నాక డిగ్రీ కాలేజీ. నాకు 3 సంవత్సరాల సంది ఈ మెడనరాలు జర్లు వారినట్టే వారేది. అయ్యగారిది వాక్యం చూసి ప్రార్థన చేసుకుంటే ఇంట్లో ఉండేది. ఒకరోజు ఈ అయ్యగారిది చూసిన తర్వాత ఇక్కడ పోతే తక్కువ అనిపించింది. ఏమయ్యేది? ఇట్లా మెడనరాలు ఇట్లా వారేది. ఇక్కడికి టీవీ చూసి వచ్చావమ్మా? టీవీ చూసి వచ్చినాయి. ఏమయ్యేది మెడలో? మెడలు ఇట్లా జర్లు వారినట్టు, పాములు వారినట్టు, ఈ నుంచి మొత్తం తలకాయ మొత్తం తలంతా. ఎన్ని సంవత్సరాలుగా? 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు. ఇది 4వ సంవత్సరం నడుస్తుంది. హాస్పిటల్కి వెళ్ళావా లేదా? హాస్పిటల్కి వెళ్ళినా ఇన్ని మందులు ఉన్నాయి ఇప్పుడు కూడా. ఏ హాస్పిటల్కి వెళ్ళావు? అక్కడ శ్రీదేవి హాస్పిటల్ ఉంది. ఎక్కడ? చిలకలు కూడా. శ్రీదేవి. ఇంకా అదొకటేనా? ఇంకేమైనా తిరిగి? అదొకదానికి వెళ్ళండి. 3 సంవత్సరం బట్టి వెళ్తున్నావా? తక్కువ అవుతుంది అంటుండే, తక్కువ కావట్లే. అట్లనే ఉండిపోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తక్కువ అయిపోయింది. ప్రార్థన చేసామా? ఇక్కడికి వచ్చినందుకు లేదు, ప్రార్థన చేయించుకున్నాకనే తక్కువ అయింది. అవి ఇట్లా ప్రార్థన చేసినప్పుడు ఇట్లా చల్లగా జారిపోయినట్టు అనిపించింది. చప్పట్లు కొడతాం. థాంక్యూ జీసస్. ప్రాబ్లం కూడా ఉందమ్మా. చాతకి వెళ్ళి సీమ్ గారేది, అది కూడా తక్కువ అయిపోయింది మొన్న ఈడికి వచ్చిన నుంచి. ఇక్కడ ప్రార్థన చేశానా? అప్పుడు చాతుల నుంచి చీమ వచ్చేది స్టేట్. అంటే ఏమైనా ప్రాబ్లం ఉంది అక్కడ? ఏం లేదు. డాక్టర్లు స్కానింగ్లు, పరీక్షలు, వాళ్ళకెళ్ళి సీఎం గుంజి కూడా పరీక్ష చేసిరు. ఏం లేదమ్మా నీకు, నువ్వు ఆలోచిస్తున్నావు, టెన్షన్ పడుతున్నావు, నువ్వుకి అదే చెప్తుండేది వాళ్ళు. ఇక నాకు ఇసుకొచ్చింది. ఎక్కడ పోయినా నా బతికింతే అనిపించింది. నాకు ఇంత బాగలేకపోయినా కానీ నాకు చాలా బాధ అనిపించేది. అసలు అంత ఘోరంగా ఉండేది నాకు. మా అమ్మమ్మ నాయన కూడా అందరూ అనేది నన్ను, నువ్వు హాస్పిటల్ అంటే ఎంతకని తిరుగుతావు, ఎంతకని తిప్పుతావు పిల్లగాన్ని, ఒక కొడుకుండు 1.5 ఎకరం పొలం కూడా అమ్మించి పెట్టేసేయి అని అందరు తిట్టేవాళ్ళు నన్ను. అసలు మీ దేవురు అసలు ఊరేది? అసలు ఊరు మాది కోదాడి దగ్గర బేతలు. చీమి ఎట్లా మీకు ఇట్లా పాలిచ్చేది బొడ్డ ఉంటుంది పిల్లలకి, దాంట్లోకి వెళ్ళి చీమ గారేది. ఇది ఎంత కాలం బట్టి కారుతుంది? అది 4 సంవత్సరాలకి ఎక్కువ అయిపోయింది. అది 4 సంవత్సరాలకి. దానికి ఏమైనా రిపోర్ట్లు ఉన్నాయా? అన్నీ ఉన్నాయి. తీసుకొద్దాం అనుకున్నా మళ్ళీ వచ్చే వారం తీసుకొస్తాం. టాబ్లెట్లు, ఇన్ని టాబ్లెట్లు ఉన్నాయి. ఆ జెర్లు పాకునట్లుగా ఇదంతా పాకునప్పుడు నీకు నిద్ర పట్టదు? అసలు నిద్ర పట్టదు. పిచ్చి పిచ్చి కళలు వస్తాయి అయ్యగారు అప్పుడు నాకు. అసలు నాకు అర్థం కాకపోయేది అప్పుడు.
ఇట్లా 3-4 సంవత్సరాలుగా ఇదే పని. ప్రైజ్ ది లార్డ్. నాకు ఒక్కరోజు ప్రార్థన చేయించుకున్నందుకే చాలా తక్కువైంది. ఇక్కడికి వచ్చినాక దేవుడు బాగా కార్యం చేశాడు. గొప్ప దేవుడు. నాకు తాయితలు ఉంటే నేనే పీక్ పడేసిన. Praise the Lord. ఈడొకటి ఇక్కడొకటి మెడకు 2-3 ఉండే. Thank you Jesus. Hallelujah. ఆ చిన్న సాక్ష్యం దేవుడు జీవించాడు. ఆమేన్. ఇలా అమ్మగారు ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. శరీరం అంతా పాము రూపంలో మచ్చలు, ఒళ్ళు నిండా పాము రూపంలో మచ్చలు, నాలికి మీద అన్నం పెట్టుకుని నవలి తినటానికి లేదు ఈమెకి. ఎట్లా తినేదానివి అన్నం చెప్పు, మీ భర్త భార్యలు చెప్పండి. నన్ను తినాలంటే కూడా కష్టమే ఉండయ్యా. ఈ చిగుర్లు గుల్లలు నోట్లో ఇంతింతలా నేలక మీదనే లోపల, కానీ అంగిడి కిందనే 8 గుల్లలు ఇంతింతలావు. ఎలా తినేదాను మరి అన్నం? తింటే తినేదాన్ని, లేకపోతే చుట్టుకొని అట్లే వాడుకునేదాన్ని. తినపోయేదయ్యా చక్కగా అన్నం కూడా. తింటే ఎలా తినేదానివి? తిన్నా కానీ ఏం ఇట్లా తిందామంటే అసలు పోకపోయేది. ఇదంతా వలిగి నోరు, కారం తినబుద్ధి, కారం పట్టదు, ఏది పట్టదు. పెరుగన్నమైన ఏదైనా గట్నే బతుకుతున్నాము. అంటే పోయిన సంవత్సరం అంతా కూడా మేము ప్రేయర్కి వెళ్తున్నాం, కానీ అక్కడికి సికింద్రాబాద్కి వైఎంసీకి ఇద్దరము శరీరం లేని వారంలాగా ఉట్టే జీవక్షవాల్లాగా బతికినము. పండిన పంట కూడా భూమిలోనే కింద రాలిపోయింది. ఇదంతా ఒక్క గీత 5 పాము తలకాయలయ్యా నాకు. పాము పడగ లేకుండయ్యా, శరీరం మొత్తం పాము పడగ లేకుండే. పనుకుంటే నిద్రలో కూడా పాము బూస లెక్క, మైకం లెక్క, మంచం కింద పాము ఇట్లానే ఒక మత్తు లెక్క. అంటే పాముకి ఎంత మత్తు ఉంటుందో మనిషి కూడా అట్లా పాము మత్తు లెక్క ఉండేది. కరిసి కొండలు ఉంటాయి, నాకు తెలుస్తుంది అది కరిసిపోతుంది. నాకు ఆమాసపూర్ణం వస్తే మంపులు వచ్చేది, ఇట్లా మంపులు వస్తాయి. చూస్తే స్నానం చేస్తూ చూస్తే ఈ శరీరానికి కరిసిన కాట్లు ఉంటాయి. అది నిద్రలో ఎప్పుడో కరిసిపోతుంది. ఇట్లా ఆత్మ ద్వారా ఉంటుంది అయ్యా పాము. ఒకప్పుడైతే ఇంకా వైఎంసీ వచ్చినప్పుడు, ఒకప్పుడైతే ఇంకా ఈ ఒక పక్కనేమో తాసుపాము, ఒక పక్కనేమో జరిపోతు కూడా ఇంత కడుపులోనే పాములే తిరిగేయ్యా నాకు. ఇక్కడికి వచ్చినాక నిమ్మలంగా వచ్చినప్పుడు పొలం కాడ ప్రార్థన చేసిన పాస్టర్ అయ్యా. ప్రార్థన చేసినాక నేను ఇత్తనాలు పెడుతుంటే కూర్చున్నా, పెద్ద పాము వచ్చి పడగ పెట్టుకొని నిలబడి చూస్తుంది. నువ్వేం చేయలేపో, మా దైవజనుడు వచ్చి నువ్వు కాలిపోతావు అంటే వెళ్ళిపోయింది. ఇంకా మరి అప్పటి నుంచి పాము కనపడలేదు. ఇది వాస్తవం, నిజం, నేను చూసింది సాక్షి. పాస్టర్ వచ్చి మా ఇంటికి ప్రేయర్ చేసి చేనులో ఇట్లా చల్లిపోయినాక పొలంలో ఒక పాము కూడా మాకు కనపడలేదు. అదే వెళ్ళిపోయింది, పెద్దగా కనపడేది. ఎన్ని సంవత్సరాలు ఇట్లా మీకు బాధలు? 18 సంవత్సరాల నుంచి అయ్యా. 18 సంవత్సరాలు అయ్యా. 18 సంవత్సరాలు. సిద్దిపేట అండి, సిద్దిపేట. ఏ ఊరు అది? అర్లాస్పేట. నోట్లోది ఎంత టైంలో తగ్గిపోయింది? ఇక్కడికి వచ్చినాక ఆ గొల్లలు కురుపులు అన్నీ పగిలిపోయి ఆ ప్రేరాయిలు వేసుకుంటే ఒక 2-3 రోజులు వారంలోనే మొత్తం మాయమైపోయినాయి అయ్యా. అప్పటి నుంచే నేను మంచిగా తింటున్నాను అయ్యా. ఆమేన్. ఈ శరీరంలో పాము మచ్చలు, నాలుకి ఈ చిగుళ్ళు బాగా ఇదైపోయి అన్నం తినాలంటే అట్లా గుట్టుకుంట్లు మింగేదంట, అట్లా వేసుకుంటే మింగేదంట. ఇక్కడ మచ్చల్ని ఇప్పుడు మంచిగా తింటున్నావా? నిమ్మలంగా పడుకుంటున్నాయ్యా. సంతోషం అనుకుంటున్నావయ్యా, అంత అద్దెగులు లేకుండా పని చేసుకుని బతున్నాం. ఈ కుటుంబం అంతా ఈమెకు జరిగిన అద్భుతాన్ని బట్టి 18 సంవత్సరాలుగా భయంకరంగా శోధించబడిన వీళ్ళు ఇవాళ ఎంతో ప్రశాంతంగా ఈ స్థలానికి వచ్చారు. ఆమేన్. వ్యాపారానికి పోయినా కానీ వ్యాపారం మంచిగా అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది కథ, అలా ఉండాలా. చప్పలు కొట్టి లార్డ్ జీసస్ క్రైస్ట్ టెంపుల్ వారు నిర్వహించు ఆరాధన కార్యక్రమాలు ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. ఆత్మీయ సంగీతం, ఆత్మతో సత్యముతో పాటలు పాడి ఆరాధించే క్వైర్. అసాధ్యమైనది లేదు, సమస్తము సాధ్యం నీకు. అందరం కలిసి పాడదాం హల్లెలూయా. ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నాం అందరం కూడా మనస్ఫూర్తిగా మరొక్కసారి దేవాది దేవుని నామమున మహిమపడదాం.
రెవరెండ్ సుదర్శన్ రావు పోనాల గారు వాక్యోపదేశం అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. ఎవరు బాధపడటం ఆయనకి ఇష్టం లేదు, ఎవరు కృంగిపోవటం ఆయనకి ఇష్టం లేదు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. రండి, మనందరము కలిసి భూమిపై పరలోకపు ఆనందాన్ని కలిగించేసే స్తుతి ఆరాధనలో పాలుపొంది దేవాతి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. సంప్రదించవలసిన నెంబర్స్ 7993569267 మరి ఒక నెంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్. బైబిల్ని చదువుకోబోతున్నాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము మరి 1వ వచనం నుంచి 16వ వచనం వరకు కూడా చదువుకుందాం. ప్రియులారా గమనించండి, ఈ ఉపమానాన్ని యేసు ప్రభువారు చెప్తూ ఉన్నారు. ఇది ఒక ఉపమానం. ఈ ఉపమానంలో ఆయన ఏమంటున్నాడంటే, పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకున్నటకు ప్రొద్దున్నే బయలుదేరి వెళ్ళి దినమునకు ఒక దేనారం చొప్పున వాళ్ళకి కూలి మాట్లాడుకున్నాడంట. ప్రియులారా గమనించండి, వాళ్ళు ఆయన ద్రాక్ష తోటలోనికి వెళ్ళి పని చేస్తూ ఉన్నారు. ఆయన ఇంకా కొద్ది సమయం అంటే 9 గంటలకి మరలా ఆయన బయటకు వచ్చి మరి అక్కడ ఉన్నటువంటి కొంతమంది పని చేసే వాళ్ళను చూసి దాదాపు 9 గంటలకు వెళ్ళి సంత వీధుల్లో ఊరక నిలుచున్న మరికొందరు చూసి మీరు నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళి ఏమి న్యాయమో అది మీకు ఇత్తునని వారితో చెప్పగా. ఆమేన్, హల్లెలూయా. ఉదయకాల సమయంలో వచ్చిన వాళ్ళతో ఒక నిబంధన చేసుకున్నాడు. ఏంటి అంటే, ఒక దినమునకు ఒక దేనారం కూలి. 9 గంటలకి వెళ్ళిన వాళ్ళ దగ్గర చెప్తున్నాడు, ఆ సంత వీధిలో ఉన్నటువంటి వాళ్ళతో చెప్తున్నాడు, మీరు వెళ్ళండి, నా ద్రాక్ష తోటలో పనిచేయండి, మీకు ఏది న్యాయమో నేను అది ఇస్తాను అని చెప్పి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా గమనించండి, ఇంకా మనము ఆ వచనాల్లో మనం కిందకి చదువుకున్నట్లయితే దాదాపు 12 గంటలకు 3 గంటలకును అతడు మరలా వెళ్ళి అలాగే చేసెను. తిరిగి దాదాపు 5 గంటలకు వెళ్ళి మరికొందరిని నిలిచుండుట చూచి ఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరకనే నిలిచున్నారని వారిని అడగక వారు ఎవడును మమ్మల్ని కూలికి పెట్టుకొనలేదనిరి. అందుకతడు మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడనేను. సాయంకాలమైనప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూచి పనివారిని పిలిచి చివరి వచ్చువారు మొదలుకొని మొదట వచ్చువారు వరకు వారికి కూలి ఇమ్మని చెప్పెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియులారా గమనించండి, మన కూలీలు ఎట్లుంటే, మన పనులు ఎట్లుంటే, ఉదయకాల సమయంలో ఒకరి దగ్గరికి వెళ్తాం. మనం ఆ ఉదయకాల సమయంలో ఒకరి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఇంత కూలి అని మాట్లాడుకుంటాం. ఆ కూలి మాట్లాడుకున్న ప్రకారంగా వాళ్ళకి మనము సాయంకాలం 5 గంటల తర్వాత అందరికీ కూలి ఇచ్చేస్తాం. యేసయ్య చెప్పినటువంటి ఒక ఉపమానంలో ఏంటి అంటున్నాడంటే, ఉదయకాలం ఆయన వెళ్ళిపోయాడు. ఉదయకాలంలో వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడుకున్నప్పుడు మాకు ఇంత కూలిస్తే మేము పని చేస్తామని చెప్పారు వాళ్ళు. దినమునకు ఒక దేనారం మాట్లాడేశాడు ఆయన.
వెళ్ళండి నా తోటలోకి వెళ్ళిపోండి అన్నాడు. చప్పలు కొట్టండి గట్టిగా, ఆమేన్, హల్లెలూయా. నా తోటలోకి వెళ్ళండి, నా పొలంలోకి వెళ్ళండి అని చెప్పాడు. వాళ్ళు వెళ్ళారు, పని చేస్తున్నారు. ఆయన 9 గంటలకి సంత వీధిలోకి వెళితే వాళ్ళందరూ అక్కడ నుంచున్నారంట. ఏంటయ్యా అక్కడ ఉన్నారంటే, మమ్మల్ని ఎవరు పనికి పిలవలేదు అన్నారు. మీరు వెళ్ళి నా పొలంలో పని చేస్తారా, ఏది న్యాయమో అది నేను మీకు ఇస్తాను అన్నారు. సరేయా, మీరు ఎలా చెప్తే అలా అని చెప్పేసి, ఏది న్యాయమో అది మాకు ఇద్దరుగానే అని చెప్పేసి ఆ 9 గంటలకి పనికి వెళ్ళారు. వాళ్ళు కూడా ద్రాక్ష తోటలో పని చేస్తున్నారు. చప్పలు కొట్టడం గట్టిగా, ఆమేన్, హల్లెలూయా. ప్రియులారా, ఆయన 12 గంటలకు ఇంకో స్థలంకి వెళ్ళారు. అక్కడ కొంతమంది సంత వీధులు అక్కడిక్కడ ఉన్నారు. వాళ్ళందరితో చెప్తున్నారు, మీరు ఇక్కడ ఖాళీగా ఉన్నారు కదా, నా పొలంలో పని చేయడానికి వస్తారంటే వస్తామన్నారు. వాళ్ళని కూడా లోపలికి వెళ్ళిపోయారు. వాళ్ళు కూడా ద్రాక్ష తోటలో పని చేస్తున్నారు. అలాగే 3 గంటలకు వెళ్ళాడు. 3 గంటలకు కూడా అలా చాలామంది నిలబడిపోయి ఉన్నారు. మరి వాళ్ళని కూడా మీరు వెళ్ళండి నా ద్రాక్ష తోటలో పని చేయండి. 5 గంటలకు వెళ్ళాడు. సాయంకాలం ఆ పని అయిపోయి వచ్చే టైం, అది లాస్ట్ లాస్ట్ టైంలో కూడా అక్కడ కొంతమంది ఉన్నారు. వాళ్ళని అడిగాడు. వాళ్ళు అడిగితే వాళ్ళు అన్నారు, వెళ్తారా నా తోటలో పని చేస్తారంటే, అవును వెళ్తామన్నారు. వాళ్ళు కూడా వెళ్ళారు. అందరూ కూడా పని చేశారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక గృహ నిర్వాహకుడు, ఆ యజమానుడు చెప్తున్నాడు, ఆ ఇంటి యజమానుడు, ఆ ద్రాక్ష తోట యజమానుడు చెప్తున్నాడు. ఆ గృహ నిర్వాహకుడిని పిలిచి వీళ్ళందరికీ ఒక్కొక్క దేనారం ఇచ్చేయమన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. వీళ్ళంటా ఈ గుంపుల్లో ఉన్నటువంటి వాళ్ళు అనుకున్నారంట, మరి వాళ్ళందరూ కూడా కూలి తీసుకుంటాకు వచ్చినప్పుడు వాళ్ళందరికీ ఒక్కొక్క దేనారం ఇస్తున్నాడు కదా, అయితే మొదటగా మనం వచ్చాం కాబట్టి మనకి ఎక్కువ వస్తుంది అనుకున్నారంట. ప్రియులారా గమనించండి, ఈయన మొదటగా ఏది మాట్లాడాడో అది వాళ్ళకి ఇచ్చేసాడు. ఎవరికి ఇచ్చేసాడు? తర్వాత 9 గంటల వరకు వచ్చిన వాళ్ళకి అదే జీతం ఇచ్చాడు. 12 గంటలు వచ్చిన వాళ్ళకి అదే జీతం ఇచ్చాడు. 3 గంటలకు వచ్చిన వాళ్ళకి అదే జీతం ఇచ్చాడు. సాయంత్రం 5 గంటలకు వచ్చిన వాళ్ళకి కూడా అదే జీతం ఇచ్చేసాడు. అప్పుడు వీళ్ళలో కొంతమంది అనుకుంటున్నారు, ఇదేంటి వీళ్ళకి ఇంత ఇచ్చాడు కాబట్టి మనం వాళ్ళకంటే ముందు వచ్చాం కనుక మనకి ఇంకా ఎక్కువ జీతం ఇస్తాడేమో అనుకున్నారంట. వాళ్ళు అడిగారంట, మాకు ఎక్కువ ఇవ్వాలి కదా, మేము మొదటగా వచ్చాం కదా, మరి మాకును ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా ఒకటే జీతం ఇస్తున్నారేంటి? ప్రియులారా గమనించండి, మన దేవుని యొక్క తీర్పులు చాలా న్యాయంగా ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ సంఘములో కూడా ఉన్న ప్రతి బిడ్డకి నేను చెప్తున్నాను, ఇప్పుడిప్పుడే క్రొత్తగా వచ్చిన వాళ్ళైనా, ఎప్పటి నుంచో ఈ సంఘములో ఉన్న సభ్యులుగా ఉన్నటువంటి వారైనా, ఈరోజు ఎక్కడ ఎంతో సహాయపడుతున్న వాళ్ళైనా, వచ్చి కూర్చుని వెళ్ళిపోతున్న వాళ్ళైనా, దేవుని దృష్టిలో కానీ మా దృష్టిలో కానీ ఒకటే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ మరి కొంతమంది భేదాలు చూపిస్తూ ఉన్నారు. ఏంటంటే, మేము మొదటికి వచ్చాం కనుక మాకు ఎక్కువ ఇస్తాడు అనుకున్న వ్యక్తులు అడిగారు ఆయన్ని, అయ్యా సహోదరుడా, నేను నీకు ఏది మాట్లాడాను అది నీకు ఇచ్చేసాను, నీది నువ్వు తీసుకుని వెళ్ళిపో, ఎందుకంటే అది నా ఇష్టం, నా సొమ్ము నా ఇష్టం కనుక. ఆ మాట్లాడుతున్న తర్వాత అక్కడ ఆయన అంటాడు లాస్ట్కి, అంటే మొదటి వారు కడపటి వారు అయిపోతారంట, కడపటి వారు మొదటి వారు అయిపోతారంట. ప్రియులారా గమనించండి, ఈరోజు నాడు మన విశ్వాస జీవితాన్ని గురించి ప్రభు మాట్లాడుతున్న విషయం ఇది. మన విశ్వాస జీవితాన్ని గురించి ప్రభు మాట్లాడుతున్న విషయం ఇది. కొంతమంది ఎంతో విశ్వాసంగా, చాలా ఉజ్జీవంగా మరి మొదటి దినాల్లో సంఘంలో మరి వచ్చి తర్వాత అభివృద్ధి అయిపోయి తర్వాత ఆత్మీయ జీవితంలో చల్లారిపోతున్న వాళ్ళని మేము కొంతమందిని చూస్తూ ఉన్నాం. మరి కొంతమంది చాలా నమ్మకంగా ఉంటున్నారు, వాళ్ళని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అలాగే కొంతమంది విశ్వాసులు కొన్ని ఆలోచనలు చేస్తున్నారు. ఎలాంటి ఆలోచన అంటే సీనియారిటీ జూనియారిటీని చూస్తున్నారు. సంఘాల్లో ఇలాంటి భేదాలు ఉంటాయనే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ గొప్ప కార్యం జరిగించి మనకి ఇవన్నీ రాసి పెట్టాడు. ప్రభు దృష్టిలో, సంఘ కాపురి దృష్టిలో అందరూ సమానంగానే ఉండాలి, అందరూ సమానమైనటువంటి వారుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ హెచ్చు తగ్గులు లేవు. గొప్పవాళ్ళు చిన్నవాళ్ళు, గొప్పవాళ్ళు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు లేదు. ప్రియులారా గమనించండి, మనందరం కూడా ఇక్కడ ఈరోజు వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇంకా నెల క్రితం వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొన్ని సంవత్సరాలుగా సంఘం కొరకు మా కొరకు ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు. ప్రభు యొక్క రాకడలో మనందరము కూడా
ఆయన రాకడలో ఎత్తబడతాం అంతే. ఆమేన్, హల్లెలూయా. మనందరం ఆయన రాకడలో ఎత్తబడతాం. ఆయన రాకడలో మనందరూ ఎత్తబడాలి. అందువలన మరి కొంతమంది ఆ విశ్వాస జీవితంలో సమస్యలు పోకూడదని ఇక్కడ వాక్యం ద్వారా మనం నేర్చుకోవాలి. విశ్వాస జీవితంలో విసుగుపోకూడదు, సమస్యలు పోకూడదు, బాధపడకూడదు, దుఃఖపడకూడదు. ప్రభు వచ్చే వరకు కూడా మనము ఓపికతో, అందుకని ఆయన వచ్చినప్పుడు ఏ దాసుడు మెలకు కలిగి ఉంటాడో వాళ్ళే ఎత్తబడే గుంపులో ఉంటారంట. ఆమె దినాల్లో చూడండి, ఎక్కువగా అన్యజనులు ప్రభుని తెలుసుకుని ప్రభు మార్గంలో నడుస్తున్నారు. అన్యజనులు ఎక్కువగా రక్షణలోకి నడిపించబడుతున్నారు. అన్యజనులు, దేవుని ఎరగనటువంటి వారు, అన్యజనులు ఎక్కువ రక్షణ మార్గంలో నడిపించబడుతున్నారు. సువార్త వింటున్నారు, విశ్వాసము నిరీక్షణ కలిగిన వారుగా ఉన్నారు. వాక్యాన్ని చదివి ఆ వాక్యానుసారంగా జీవితాలను సరిచేసుకుంటున్నారు. ప్రియులారా గమనించండి, ఈరోజు కడపటి వారు మొదటి స్థానంలోనికి వచ్చేస్తున్నారు. ఈ విషయాన్ని మనం గమనించాలి. అందుకనే ప్రభు రాకడ వరకు కూడా మనము నమ్మకంగా ఉండాలి. ఆది సంఘంలో కూడా ప్రభు త్వరలో వచ్చేస్తాడని అనుకున్నారు. ఆయన పరలోకానికి వెళ్ళి తండ్రి కుడి పార్శ్వమున ఆయన ఉన్నాడని ఆ సంఘానికి తెలుసు. మరలా ఆయన త్వరగా భూలోకానికి వస్తాడు అని చెప్పి వాళ్ళంతా కూడా విశ్వాసంతో ఉన్నారు. వాళ్ళందరూ కూడా విశ్వాసంతో ఉన్నారు. ప్రియులారా, ఈరోజు మన యొక్క విశ్వాసము, మన యొక్క నిరీక్షణ ప్రభు యొక్క రాకడ వరకు, ఆయన రాకడ వరకు మన యొక్క విశ్వాస నిరీక్షణ అలా మనం కలిగిన వారుగా ఉండాలి. ఈ లోకంలో మనకి దగ్గర ధనము లేకపోవచ్చు, పెద్ద పెద్ద బిల్డింగులు లేకపోవచ్చు, పెద్ద పెద్ద కారులు లేకపోవచ్చు, ఈ జీవన సంబంధమైనటువంటిది కొన్ని మనకి అంత అనుకూలంగా లేకపోయినా విశ్వాసాన్ని బట్టి మనం బ్రతుకుతాం. ఎందుకంటే యేసు ప్రభు అన్నాడు, మరి మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుడుచు ప్రతి మాట వల్ల బ్రతుకుతాడని. హబక్కుకు గ్రంథములో చూడండి, హబక్కుకు ఏమంటాడంటే, మరి నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడు. కొన్ని సందర్భాల్లో కొన్ని సిచ్యువేషన్లు చూస్తున్నప్పుడు మనకి చాలా భయం కలుగుతుంది. కానీ ఆహారం దేవుడు ఇస్తాడు. మనం ఎప్పుడైనా పస్తులు పడుకుంటామా చెప్పండి? ఆహారం లేక ఎప్పుడు పస్తులు, ఒక్కోసారి ఆహారం ఉండదేమని మనం భయపడినా కూడా ఆ దినానికి దేవుడు ఏదో రకంగా ఆహారం ఇస్తాడా లేడా? ఎందుకంటే ఆరోగ్యమత్య సోరుతుంది. ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో సమకూర్చుకో, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. ఆకాశ పక్షులను చూడండి. ఈరోజు ప్రియులారా, ఏం తినాలి, ఏమి త్రాగాలి, ఏమి ధరించాలి అని ఈరోజు మీరు చింతిస్తున్నారా? మీ తలలో ఉన్నటువంటి వెంట్రుక నలుపైనను తెలుపైనను మీకు చేసుకోవటం చేతనగునా? ప్రియులారా గమనించండి, ఈరోజు మనము ఏమి చేసుకోలేమండి. మన మూరుడు ఎత్తు కానీ లేదంటే తక్కువ కానీ మనం చేసుకోలేము. కొంతమంది చాలా పొడుగుంటారు, ఆ పొడుగుని సిగ్గుపడుతూ ఉంటారు. అందరూ చిన్నగా ఉన్నారు, నేను ఇంత హైట్ ఉన్నానేంటి గలేజ్గా అని. వాళ్ళ ఎత్తుని తగ్గించుకుంటారా? తగ్గించుకోలేరు. అలాగే కొంతమంది పొట్టుగా ఉంటారు, వాళ్ళు అందరూ పొట్టోడా అంటూ ఉంటారు. పొట్టోడా అన్నప్పుడు బాధపడుతూ ఉంటారు కదా, బాధపడతారు. కానీ వాడు పైకి పెరగలడా? ప్రియులారా గమనించండి, ఈరోజు నీవు ఏమై ఉన్నావో అది దేవుని దయ అయ్యి ఉన్నావు. నువ్వేమై ఉన్నావో అది దేవుని దయే. చప్పట్లు కొడతాం గట్టిగా, ఆమేన్, హల్లెలూయా. నేనేమై ఉన్నానో అది దేవుని దయ వల్లనే. హల్లెలూయా. నేనేమై ఉన్నానో నీ దయ వల్లనేనయ్యా. నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా.
నేనేమైనా ప్రభువా, అప్పుడు కొడతాం. నిన్నే స్తుతిస్తాను నా దేవుని నా ప్రభువా నీకు అర్పిస్తాను నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను నా దేవుని నా ప్రభువా నీకు అర్పిస్తాను లేనేమై ఉన్నాను నీ దయ వల్ల లేనయ్యా లేనేమై ఉన్నాను నీ దయ వల్ల లేనయ్యా నాకున్నవన్నీయు నీవిచ్చిన వేలయ్యా నాకున్నవన్నీయు నీవిచ్చిన వేలయ్యా. అబ్రహాము తన విశ్వాసాన్ని కోల్పోలేదండి. అబ్రహాం విశ్వాసాన్ని కోల్పోలే. ఎందుకంటే దేవుడు ఆయన పిలిచినప్పుడు ఏదైతే వాగ్దానం ఇచ్చాడో, ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఏదైతే మాట్లాడుతున్నాడో, ఆయన అంతం వరకు కూడా నమ్మకంగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో అంతం వరకు కూడా నమ్మకంగా ఉండాలి. మనం విశ్వాసం అనేది మనము ఒకవేళ డబ్బు రూపంలో చూస్తే ఒక 100 రూపాయలు, ఒక 1000 రూపాయలు, 5000, 10,000, 1,00,000, 10 లక్షలు, 1 కోటి రూపాయలు ఎట్లా ఉన్నదో అట్లాగే ఉందండి. విశ్వాసాన్ని బట్టి దేవుడు మన జీవితంలో కార్యం చేస్తున్నాడు. ఆయన మన విశ్వాసాన్ని బట్టే మన జీవితంలో కార్యం చేస్తున్నాడు. విశ్వాసాన్ని బట్టి మన జీవితంలో దేవుడు కార్యం చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కొడదాం గట్టిగా. విశ్వాసమును బట్టి దేవుడు మన జీవితంలో కార్యం చేస్తున్నాడు. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తీసుకుపోయి హాస్పిటల్లో అందరికి ఇచ్చా. ఇగో ఈ ప్రార్థన చేసింది అక్కడ గుర్రంగూడలో ఇచ్చారని అంటే, ఇగో ఇది తీసుకుపోయి ఇస్తే కానీ అందరు డిస్మిస్ అయిపోయారు. డాక్టర్ కూడా డిస్మిస్ అవ్వలేదు. డాక్టర్ ఏమన్నా నువ్వు ఇస్తే ఏంది అట్ట వెళ్ళిపోతున్నారు అని అన్నారు. మా అమ్మకి ఇలా తగ్గిపోయిందని చెప్పావా? అప్పుడు వాళ్ళందరూ అంటున్నారు మేము కూడా వస్తాం లేరు ఈసారి వారం అని చెప్పి వీళ్ళు తీసుకున్నాం. హాస్పిటల్ డాక్టర్ని కేసు పెడతారు, జాగ్రత్త. ఆమేన్, హల్లెలూయా. యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ పరిచర్యకు సహకరించి దైవ ఆశీర్వాదం పొందాల్సిందిగా కోరుచున్నాం. మా అకౌంట్ నెంబర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 391410500837, IFSI కోడ్ SBIN 001332, రాయ్ దర్గా బ్రాంచ్, మణికొండ. దైవజనుల యొక్క సందేశములను మరియు యేసు ఆశ్రయపురం నందు జరుగుచున్న అద్భుత సాక్ష్యములను మరలా వీక్షించాలనుకునే ఎడల మా యూట్యూబ్ ఛానల్ నందు BSR మినిస్ట్రీస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ అవ్వాల్సిందిగా కోరుచున్నాం.